అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. బ్రేకింగ్ న్యూస్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట తరువాత అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ను కలుస్తారా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నిజానికి ఆ ఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అయి విడుదలైన తర్వాత చిరంజీవిని కలిశారు, నాగబాబుని కూడా కలిశారు. కానీ ఇంతవరకు పవన్ కళ్యాణ్ కలవలేదు. పవన్ కళ్యాణ్ కలుస్తారా, కలిస్తే ఏం మాట్లాడుకుంటారు అనే పెద్ద చర్చ జరిగింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వివాదం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన మాట్లాడటానికి నిరాకరించారు. అల్లు అర్జున్ విషయంపై అంతకంటే పెద్ద సమస్యలు ఉన్నాయి అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కడపకు వెళ్ళారు, అక్కడ కొంతమందిని పరామర్శించడానికి వెళ్ళారు. ఈ నేపథ్యంలో మీడియా అల్లు అర్జున్ గొడవ గురించి, వివాదం గురించి మాట్లాడింది. ఎందుకంటే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కు కూడా మేనల్లుడు వరుస అవుతాడు కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలుస్తారు అంటే ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముగ్గురు మామయ్యల్లో చిరంజీవిని కలిశారు, నాగబాబుని కలిశాడు అల్లు అర్జున్. కానీ ఇంతవరకు కలవనిదల్లా పవన్ కళ్యాణ్ మాత్రమే కలవలేదు. గొడవ జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కూడా వచ్చారు, కానీ అల్లు అర్జున్ని కలవలేదు, ఆయన వెళ్ళిపోయారు. ఇంతవరకు కూడా ఈ వివాదంలో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలవలేదు. అల్లు అర్జున్ వివాదం గురించి పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ మాట్లాడలేదు, మాట్లాడే అవకాశము రాలేదు. కానీ ఇప్పుడు ఆయన కడపకు వచ్చారు. కడపలో ఒక విషయం గురించి, కొన్ని మరణాల గురించి ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంలో మీడియా ప్రతినిధులు అల్లు అర్జున్ వివాదం గురించి కూడా అడిగారు. కానీ అల్లు అర్జున్ వివాదం గురించి ఆయన మాట్లాడటానికి పవన్ కళ్యాణ్ నిరాకరించారు. అంతకంటే చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి అని పవన్ కళ్యాణ్ చెప్పారు. అల్లు అర్జున్ విషయం, అల్లు అర్జున్ వివాదం చాలా చిన్న సమస్య అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కడప టూర్లో బన్నీ ఇష్యూపై మీడియా ప్రశ్నించింది. అల్లు అర్జున్ వివాదంపై స్పందించేందుకు పవన్ కళ్యాణ్ ఇష్టపడలేదు. అంతకంటే పెద్ద సమస్యలు ఉన్నాయి, ఇక్కడ కొంతమంది మరణించారు, చావుకు సంబంధించిన విషయం గురించి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ విషయం గురించి మాట్లాడడం అవసరమా అంటూ పవన్ కళ్యాణ్ కొట్టిపారేశారు. సినిమా ఇండస్ట్రీ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవడం అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అంతకంటే పెద్ద సమస్యలు ఉన్నాయి, వాటిపైన మాట్లాడండి అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అల్లు అర్జున్ వివాదాన్ని చాలా చిన్న సమస్యగానే పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆ సమస్యపై, ఆ వివాదంపై మాట్లాడాల్సిన సమయం ఇది కాదు అంటూ పవన్ కళ్యాణ్ స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్పై ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ స్పందించలేదు. మీడియా ప్రతినిధులు అడిగినా స్పందించకపోవడంతో అల్లు మెగా ఫ్యామిలీ మధ్య వైరం ఇంకా కొనసాగుతోంది అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. పవన్ కళ్యాణ్, మీరు ఇప్పుడు చూస్తున్న దృశ్యాలు, పవన్ కళ్యాణ్ కడపకు వచ్చారు. కడపలో మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు ఒకసారి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో మీరు కూడా వినండి. మనుషులు చచ్చిపోయి సినిమాల గురించి మాట్లాడారు. పెద్ద మనుషులు, మీరు డిబేట్ మన మనుషులు చెప్తారు. డిబేట్ గో బియాండ్ సినిమా. ఈయన చెప్తుంది ఏముంది, కోల్ అరాచకం, వాటి మీద మాట్లాడు, పెద్ద మాట్లాడు. నిలబెట్టి ఇక్కడ మనుషులు చచ్చిపోయి సినిమాల గురించి మాట్లాడారు. పెద్ద మనుషులు, మీరు డిబేట్ మన మనుషులు చెప్తారు. డిబేట్ గో బియాండ్ సినిమా. ఈయన చెప్తుంది ఏముంది, కోల్ అరాచకం. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వివాదంపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. మనుషులు చనిపోయినప్పుడు సినిమాల గురించి మాట్లాడుకోవడం ఎందుకని, నిజానికి అక్కడ కూడా ఒక మనిషి తొక్కిస్లాట్లో చనిపోయిన ఘటనే కాబట్టి మీడియా అడిగినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఆ ఘటన గురించి మాట్లాడడానికి నిరాకరించారు. దానికంటే పెద్ద సమస్యలు ఉన్నాయంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇంతవరకు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కలవలేదు. వివాదం తర్వాత బన్నీ చిరంజీవిని కలిశారు, నాగబాబుని కలిశారు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కలవలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బన్నీ కలిస్తే ఎలా ఉంటుంది, ఏం మాట్లాడుకుంటారు, ఒకవేళ ఏదైనా సందర్భం వస్తే పవన్ కళ్యాణ్ గురించి బన్నీ గురించి పవన్ కళ్యాణ్ కానీ ఏం మాట్లాడతారు అని చాలామందిలో ఇటు మెగా ఫ్యాన్స్లోనూ అటు అల్లు ఫ్యాన్స్లోనూ చర్చ జరుగుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ వివాదం గురించి
పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు దానికంటే పెద్ద సమస్యలు ఉన్నాయంటూ పవన్ కళ్యాణ్ ఆ సమస్యను, ఆ వివాదం గురించి మాట్లాడటానికి స్కిప్ చేశారు. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. అలాగే పవన్ కళ్యాణ్ ఈ విషయంపై మాట్లాడకపోవడమే మంచిదని మీరు అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి రవిచంద్రతో మాట్లాడదాం. రవిచంద్ర, అసలు ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ ఏమాత్రం మాట్లాడటానికి ఆసక్తిని చూపించకపోవడాన్ని ఎలా చూడాలి? రైట్, పవన్ కళ్యాణ్ విషయంలో మనం ఇప్పటికి చాలా సార్లు ఇదే విషయాన్ని మనం చర్చించుకున్నాము. అల్లు అర్జున్ అరెస్ట్ పై ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, నాగబాబు ఇద్దరు ఆ ఇంటికి వచ్చి పరామర్శించి వెళ్లారు. ఆ తర్వాత అల్లు అర్జున్ వాళ్ళ ఇద్దరి ఇళ్లకు వెళ్లి కూడా దాదాపుగా థ్యాంక్స్ చెప్పొచ్చారనే మనకు తెలిసిన విషయం. అయితే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ఇప్పటికి 2 సార్లు హైదరాబాద్ వచ్చి వెళ్ళినప్పటికి కూడా ఆయన అల్లు అర్జున్ ని కలవలేదు, అల్లు అర్జున్ వెళ్ళి పవన్ కళ్యాణ్ ని కలవలేదు. ఒకవేళ అల్లు అర్జున్ కలవాలనుకుంటే పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వలేదా, లేదా అసలు అల్లు అర్జున్ కి కలిసే ఉద్దేశం లేదా? అలాగే పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ ని ఒక చిన్న సమస్య, ఒక చిన్న విషయంగా ఆయన ఫీల్ అవుతున్నారా? ఈ చర్చ అయితే మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. అల్లు అర్జున్ అరెస్ట్ విషయాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆ హోదాలో ఉండి దానిపై వ్యాఖ్యానించడానికి, రియాక్ట్ అవ్వటానికి తనైతే సుముఖంగా లేడు అనేది స్పష్టంగా మనం ఎప్పుడో చెప్పేశాం. ఎందుకంటే ఒక పక్క రాష్ట్రంలో శాంతి భద్రతల విషయం, ఒక మహిళ చనిపోయింది, ఒక బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అల్లు అర్జున్ అక్కడికి వెళ్లిన సందర్భం, సమయం, అక్కడ పరిస్థితులు, వీటన్నిటిని అంచనా వేయాల్సింది అక్కడ తప్పు ఎవరు చేశారు, ఎలా జరిగింది అనేది పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ చేస్తుంది. కాబట్టి ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా, వేరే పొలిటికల్ లీడర్ గా ఆయన వ్యాఖ్యానించడానికైతే సుముఖంగా లేడు. అసలు ఇది ఒక చాలా చిన్న సమస్య అని కూడా ఆయన నోటితో ఆయన ఈ రోజు చెప్పడం జరిగింది. ఇంతకంటే చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. ఒక చావు విషయాన్ని మాట్లాడటానికి ఇక్కడికి వస్తే ఇప్పుడు ఆ విషయం ఏంటి అంటూ ఆయన కానీ అదే సమయంలో సోషల్ మీడియాలో కొన్ని కమెంట్స్ వినిపిస్తున్నాయి. అక్కడ కూడా జరిగింది ఒక మరణమే కాబట్టి అక్కడ సినిమా సక్సెస్ గురించి కాదు, ఆ మరణం గురించి మాట్లాడమని అడిగినప్పటికీ కూడా ఇక్కడ మరణానికి సంబంధించిన విషయం గురించి వచ్చాం కాబట్టి అంటూ స్కిప్ చేశారు. సో అంటే పవన్ కళ్యాణ్ ఆ విషయంపై మాట్లాడటానికి, అది అల్లు అర్జున్ విషయం కాబట్టి మాట్లాడటానికి ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు అనే చర్చ జరుగుతుంది. అదే అనుకోవాలా? ఖచ్చితంగా అక్కడ ఒక మరణానికి సంబంధించిందే, ఇక్కడ ఒక మరణంతో పాటు అల్లు అర్జున్ లింక్ అయి ఉంది ఇక్కడ ఇష్యూ. అది కూడా పక్క రాష్ట్రంలో జరిగిన సంఘటన. సో ఆయన టెక్నికల్ గా యాజ్ ఎ పొలిటీషియన్ గా ఆయన ఏ విషయం మీద ఎంతవరకు స్పందించాలో ఆయనకి ఒక స్పష్టమైన అవగాహన ఉందనుకోవచ్చు మనం. ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి చనిపోయారు, ఇక్కడ ఒక మహిళ చనిపోయింది. ఈ మహిళ చనిపోవటానికి కారణం తన ఫిల్మ్ ఫ్రెటర్నిటీ నుంచి తన బంధువైన ఒక వ్యక్తి కారణమని ఆరోపణలు ఉన్నాయి. అరెస్ట్ జరిగింది, బెయిల్ పై బయటకు వచ్చాడు. ఈ విషయం మీద ఆయన స్పందిస్తే దానికి రాజకీయ రంగు పులిమే అవకాశం ఉంది, ఇతర విమర్శలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆ విషయంలో చాలా స్పష్టంగా, చాలా క్లియర్ గా ఉన్నారు. దానిపై స్పందించకూడదు అని ఇంటర్నల్ గా కూడా ఎక్కడ కూడా బన్నీకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఫేవర్ గా మాట్లాడినట్టుగా కానీ, ఎవరితోటి చర్చించినట్టుగా కానీ సమాచారం అయితే లేదు. ఈవెన్ కొంతమంది పొలిటీషియన్లు ఫోన్ లో బన్నీని పరామర్శించారు, అల్లు అర్జున్ ని, అలాగే అరవింద్ ని పరామర్శించారు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అలాంటిది ఏమీ జరగలేదు. సో పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నాడు. ఇది ఒక చాలా చిన్న సమస్య, అది చట్టం తన పని తాను చేసుకుంటుంది కాబట్టి దాన్ని జోలికి పోకూడదు అనేది ఆయన ఉద్దేశంగా కనిపిస్తుంది. రవి రైట్ రవిచంద్ర, పవన్ కళ్యాణ్ ఇంతవరకు అల్లు అర్జున్ విషయానికి సంబంధించి ఎక్కడా కూడా ఆయన మాట్లాడలేదు. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడా కలవలేదు. వివాదం తర్వాత అల్లు అర్జున్ చిరంజీవిని కలిశారు, నాగబాబుని కలిశారు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కలవలేదు. పవన్ కళ్యాణ్ని కలిసే అవకాశం ఉంది, త్వరలో కలవబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది, కానీ ఎక్కడ కూడా కలవలేదు. పవన్ కళ్యాణ్ మధ్యలో హైదరాబాద్ వచ్చారు, అప్పుడు కూడా ఇద్దరు కలుసుకోలేదు. విజయవాడ వెళ్ళి కూడా కలుసుకుంటారు అంటూ చర్చలు జరిగాయి, కలుసుకోలేదు. ఇంతవరకు ఈ వివాదం గురించి కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడినప్పటికీ
పవన్ కళ్యాణ్ మాత్రం ఇటు రాజకీయ నాయకుడుగాను అటు బంధువుగాను ఏ విధంగానూ కూడా అల్లు అర్జున్ విషయంపై ఆయన స్పందించలేదు. ఇప్పుడు మీడియా ప్రతినిధులు పవన్ కళ్యాణ్ని అల్లు అర్జున్ విషయం గురించి అడిగినప్పుడు ఇక్కడ మరణాలకు సంబంధించిన పరామర్శకు వచ్చినప్పుడు ఆ విషయం గురించి మాట్లాడుకోవడం భావ్యం కాదు అంటూ పవన్ కళ్యాణ్ స్కిప్ చేసుకుని వెళ్ళిపోయారు. నిజానికి అక్కడ కూడా ఒక మరణానికి సంబంధించిన విషయమే, అది కూడా వివాదం కూడా ఒక మరణంతోనే ముడిపడి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏ విధంగానూ ఆసక్తిని చూపించలేదు. అంతకంటే పెద్ద సమస్యలు ఉన్నాయి అంటూ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వివాదాన్ని గురించి మాట్లాడటానికి నిరాకరించి ఇంకా పెద్ద సమస్యలునే వాటి గురించి మాట్లాడాలి అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. సో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వివాదంపై మాట్లాడకపోవడాన్ని మీరు సమర్థిస్తున్నారా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి పవన్ కళ్యాణ్ కడపలో ఏం మాట్లాడారో చూద్దాం. రెలవెంట్ ఇక్కడ మనుషులు చచ్చిపోయి సినిమాల గురించి మాట్లాడారు. కొంచెం పెద్ద మనుషులు, మీరు డిబేట్ మన మనసులో చెప్తారు. డిబేట్ గో బియాండ్ సినిమా. ఈయన చెప్తుంది ఏముంది, కోల్ అరాచకం, వాటి మీద మాట్లాడారు. పెద్ద మాట్లాడారు. రెలవెంట్ ఇక్కడ మనుషులు చచ్చిపోయి సినిమాల గురించి మాట్లాడారు. కొంచెం పెద్ద మనుషులు, మీరు డిబేట్ మన మనసులో చెప్తారు. డిబేట్ గో బియాండ్ సినిమా. ఈయన చెప్తుంది ఏముంది, కోల్ అరాచకం, వాటి మీద మాట్లాడారు. పెద్ద మాట్లాడారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.